హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ టు ద బైబిల్. ఈరోజు మన గెస్ట్తో మాట్లాడుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఆర్ యూ రెడీ? హలో అన్న, ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రశాంత్. మీ పేరు తెలుసుకోవచ్చా? అయ్యో తప్పకుండా ప్రశాంత్. నా పేరు కయ్యోను. నేను ఆదాం అవ్వకి మొదటి పుత్రుడిని, అంటే ఫస్ట్ సన్. అవునా అన్న, ఆదాం అవ్వ అంటే ఏదైనా తోటలో ఉంటారు వాళ్ళ గురించి మేము చిన్నప్పటి నుంచి చెప్పబోల్డని స్టోరీస్ నేర్చుకున్నామన్నా. వాళ్ళకు పుట్టిన సన్నా నువ్వు? అవును ప్రశాంత్, కరెక్ట్గా చెప్పావు. నేను వాళ్ళకు పుట్టిన కొడుకునే, ఆదాం అవ్వ కొడుకునే నేను. ఓకే అన్న, నాకు డౌటు. మీరు ఏదైనా తోటని చూసారా? చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట కదన్నా, అది చూసారా మీరు ఏదైనా తోటని? అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఎన్నోసార్లు విన్నాను. నిజానికి నాకు చాలా ఆశగా ఉంది ప్రశాంత్, కానీ ఏం చేస్తాం, మా అమ్మ నాన్న చేసిన పాపం వల్ల ఆ ఏదైనా తోట కూడా చూడలేకపోయాం ప్రశాంత్. ఏం చేస్తాం కానీ. అవునా, ఎందుకలా? ఎందుకంటే మా అమ్మ నాన్న చేసిన పాపం వల్ల ఏసైకి కోపం వచ్చి వెళ్ళగొట్టేశాడు ప్రశాంత్. మళ్ళీ ఆ తోట చుట్టూ పెద్ద పెద్దవి అగ్నిజ్వాలలు, అంటే మంట చుట్టూ, ఆ తోట చుట్టూ మంటని ఏర్పరిచాడు ప్రశాంత్. కంచెలాగా ఏర్పరిచాడు ప్రశాంత్. అవునా అన్న? అన్న, మీ మమ్మీ డాడీలు ఎప్పుడైనా ఏదైనా తోట గురించి చెప్పారా? అవును ప్రశాంత్, మమ్మీ డాడీ ఏదైనా తోట గురించి ఎన్నోసార్లు నాకు, మా తమ్ముడైన ఏబేలు కూడా చెప్పారు. కానీ ఏం చేసాం ప్రశాంత్, ఏసై మాట వినలేదని ఎంతో నష్టపోయామని ఎన్నోసార్లు మా అమ్మ నాన్న బాధపడ్డారు ప్రశాంత్. అవునా అన్న, దేవుని మాట వినకపోతే నష్టం కలుగుతుందా? అవును ప్రశాంత్, దేవుని మాట వినకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. దానికి పెద్ద సాక్షి నేనే ప్రశాంత్. ఇప్పుడు నేను పడుతున్న బాధ నా పగలు కూడా రాకూడదని అనుకుంటున్నా ప్రశాంత్. ఎంతో బాధ తెలుసా, దేవుని మాట వినకపోతే ఎంతో నష్టం ప్రశాంత్. అవునా అన్న, అంత నష్టపోయే విషయం ఏం జరిగిందన్నా? అసలు ఏమైందన్నా? అసలు ఏం జరిగిందంటే, నేను మా తమ్ముడు ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా తమ్ముడు గొర్రెల్ని కాసేవాడు, నేను కష్టపడి పొలాన్ని దున్ని రకరకాల కూరగాయల్ని, రకరకాల ఫ్రూట్స్ని పండించేవాడిని తెలుసా. వావ్, మంచి ఫ్రూట్స్ కూరగాయలు పండించేవారన్నా? అవును ప్రశాంత్, మంచి మంచి ఫ్రూట్స్ కూరగాయల్ని, అంటే వెజిటేబుల్స్ అన్నిటిని మంచి మంచి పండించేవాడిని ప్రశాంత్. అంటే మీరు బ్యాడ్ బాయ్స్ ఏం కాదనమాట, గుడ్ బాయ్స్ లాగా మమ్మీ డాడీ వాళ్ళకి హెల్ప్ చేసేవారనమాట. అవును ప్రశాంత్, నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి మమ్మీ డాడీకి హెల్ప్ చేసేవాళ్ళం. అవునా? అవును ప్రశాంత్, ఒకరోజు మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఒక విషయం చెప్పారు. అది ఏంటంటే, మనం చేసిన పాపాల వల్ల మనకు శిక్ష వస్తుందని. ఆ శిక్ష పోవాలంటే మనం ఏసైకు బలి అర్పించాలి. బల అంటే ఏంటన్నా? బలి అంటే కొన్ని రాళ్ళను తీసుకొని దాన్ని సర్కిల్ షేప్లో, అంటే రౌండ్గా ఏర్పరిచి దాని మీద చెక్కలను, అంటే కట్టెలను క్రమంగా ఏర్పరిచి గొర్రెను కానీ ఎద్దును కానీ, అంటే ఒక యానిమల్ తీసుకొని దాన్ని వధించాలి. అప్పుడు మనము ఏసైకి ప్రార్థించాలి. ఏసయ్య ఆ బలిని ఎలాగ యాక్సెప్ట్ చేశాడంటే, నిప్పు లేకుండానే యానిమల్ కాలిపోతుంది. అయితే ఆ బలినే ఏసయ్య యాక్సెప్ట్ చేశాడనమాట. వావ్ అన్న, నిప్పు లేకుండా కాలిపోతుందా? అవును ప్రశాంత్, వింటుంటే చాలా ఎగ్జైటింగ్ ఉందన్నా. అది చాలా ఎగ్జైట్మెంటే కానీ అదేంటో అది నాకు చాలా దుఃఖాన్ని తెచ్చిపెట్టింది ప్రశాంత్. అదేంటన్నా అంత సాడ్గా చెప్తున్నారు? అది చాలా హ్యాపీ మూమెంట్ కదన్నా. ఏసయ్య నా బలిని అంగీకరించలేదు ప్రశాంత్. అవునా? ఎందుకన్నా? నువ్వు ఏసైకి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వలేదా? ఏదో ఇచ్చాను అలా. అవునా అన్న, చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు ఏసైకి ఏది ఇచ్చినా ది బెస్ట్ ఇవ్వాలని చెప్పారన్నా. నువ్వు అలా ఇవ్వలేనట్టుంది కదా, భలే పొరపాటు చేసావన్నా. అవును ప్రశాంత్, దానివల్లే మా తమ్ముడి పైన అస్సి వచ్చింది నాకు. దేవుడు నా బలి కాకుండా మా తమ్ముడి బలిని అంగీకరించాడు. దానివల్ల మా తమ్ముడి పైన మామూలు కోపం రాలే, భలే కోపం వచ్చింది. అసలు చాలా కోపం అంటే కోపం వచ్చింది నాకు. అయ్యో అవునా? మరి కోపం వస్తే ఏం చేసావన్నా? కట్టి చెప్పావా లేకపోతే మాట్లాడడం మానేసావా? అంతకన్నా చాలా రెట్లు తప్పు చేశా ప్రశాంత్. ఏం తప్పన్నా? నేను మొహం మార్చుకొని పక్కన కూర్చున్న ప్రశాంత్. అయితే ఏసై వచ్చి, ఏమైంది, నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకోలేవా అని అన్నారు ప్రశాంత్ నన్ను. అప్పుడు నేనేం ఆన్సర్ ఇవ్వలేకపోయాను. అవునా అన్న? తర్వాత ఏం జరిగిందన్నా? మా తమ్ముడిచ్చింది తీసుకున్నాడు, నేనిచ్చింది తీసుకోలేదు. అందుకని మా తమ్ముడి మీద చాలా కోపం వచ్చింది ప్రశాంత్. దానివల్ల మా తమ్ముడి మీద మామూలు కోపం కాదు, కోపంగా రెట్టింపు పెంచుకున్నా. ఒకరోజు మా తమ్ముడు నేను పొలంలో నడుస్తున్నా. అప్పుడు మా తమ్ముడిని చూస్తే కోపం అసూయ నాలో చాలా ఎక్కువైపోయింది ప్రశాంత్. మామూలు కోపం అస్సలు, వాడిని చాలా కోపం వచ్చేసింది.
అన్నయ్య నీ కోపం రావడానికి అసలు హేబేలని ఏం చేశాడు అన్నయ్య? ఇద్దరు ఒకేసారి కదా బలర్పించారు, ఎందుకలా? అదే కదా ప్రశాంత్, నాలో ఉన్న చెడ్డ బుద్ధి. ఆ బుద్ధి వల్ల మా తమ్ముని లేకుండా చేయాలనుకున్నా ప్రశాంత్. నాతో పాటు నడుస్తున్న నా తమ్ముని చూసి కోపం పెంచుకొని వాడి మీద పడి వాడినే చంపాను ప్రశాంత్. నా తమ్ముడిని నా చేతులతో చంపాను ప్రశాంత్. అన్నయ్య అవునా? నువ్వే చంపేశారా? అవును ప్రశాంత్, అవును. అయ్యో అన్నయ్య, ఇంత పెద్ద తప్పు చేసావన్నయ్య. అయ్యో అన్నయ్య, ఒక చిన్న అసూయ ఇంత పెద్ద పని చేసిందా అన్నయ్య? అవును ప్రశాంత్, ఆ కోపంతో మా తమ్ముడి మీద పడి వాడు అన్నా అన్నా అని కేకలు వేస్తూ ఆ కోపంలో వాడు పక్కన కేకలు వేస్తున్నాడు. ఆ కోపంలో నేనేం చేయాలో, నా కోపం చల్లారదాకా వాడిపై పడుతుంటే వాడు అన్నా చంపొద్దన్నా, అన్నా చంపొద్దన్నా, కొట్టొద్దన్నా అని ఎంతో కేకలు వేశాడు ప్రశాంత్. ఆ కోపం ఇంకా చల్లారలేదు, వాడు చంపేదాకా ఊరుకోలేదు ప్రశాంత్. ఈ రెండు చేతులతో నా తమ్ముడిని చంపేశాను ప్రశాంత్. వాడు కేకలు పెడుతుంటే ఆగలేదు ప్రశాంత్. మంచి హేబేలని చంపే మనసు ఎట్లా వచ్చిందన్న నీకు? పని చేసావన్నా? అయ్యో నా తమ్ముడు. మా తమ్ముడిని చంపిన తర్వాత ఏసై నన్ను పిలిచి, కయ్యను నువ్వేం చేసావు, మీ తమ్ముడేడి అని అడిగాడు. ఎంతో కోపంతో ఏసైకు నేను మా తమ్ముడికి అని కావాలేవా అన్నా, నేను సెక్యూరిటీగా అన్నాను ప్రశాంత్. ఏసైతో మాట్లాడిన దుర్మార్గుడు ప్రశాంత్. అన్న ఒక్కసారి కూడా ఏసైకి చెప్పలేదా అన్న? ఏసయ్యా నన్ను క్షమించను ఒక్కసారి కూడా అడగలేదా అన్న? అందుకే నా బ్రతికిలా మారింది ప్రశాంత్. ఆ రోజే ఏసయ్యా నేను తప్పు చేశానయ్యా అని ప్రేయర్ చేస్తుంటే నా బ్రతికిలా ఉండేది కాదు ప్రశాంత్. ఇంత తప్పు చేసినా నేను తప్పు చేశానని ఫీలింగే రాలేదు. అందుకే నా జీవితంలో ఓ పెద్ద శాపం వచ్చింది ప్రశాంత్. అవును ప్రశాంత్, ఇప్పటి వరకు నా జీవితంలో ఆ శాపాన్ని మోస్తున్నాను ప్రశాంత్. దేశ దిమ్మరిలాగా తిరుగుతున్నాను ప్రశాంత్. ఇంత తప్పు చేశాననే ఫీలింగే రాలేదు ప్రశాంత్. ఒక్క సారీ అని కూడా చెప్పలేదు. దానివల్ల ఇప్పటి వరకు నేను దేశ దిమ్మరిలాగా సంతోషం లేకుండా తిరుగుచున్నా ప్రశాంత్. నా బ్రతుకులకు ఏడ్చింది ప్రశాంత్. ఆశీర్వాదం కలగాల్సిన జీవితంలో శాపాన్ని తెచ్చుకున్నాను ప్రశాంత్. అయ్యో అన్న, ఎంత సాడ్ థింగ్ అన్న. ఇలాంటి తప్పు మా ఫ్రెండ్స్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా ఫ్రెండ్స్కి ఒక్క మాట చెప్పండి అన్న. పిల్లలు, నాలో ఉన్న అసూయను చంపుకోవాల్సిన బదులు నా బంగారంలో నా తమ్ముడినే చంపుకున్నాను. ఏసయ్య దగ్గర ఆ తప్పు ఒప్పుకోక ఇలాగే శాపగ్రస్తుగా జీవించాను. నాలా మీరు ఉండకండి పిల్లలు. మీలో అలాంటి అసూయ వస్తే వెంటనే చంపేయండి పిల్లలు. ఆ అసూయని బ్రతుకునిస్తే నన్ను చూస్తారు కదా పిల్లలు, ఎంత బాధపడుచున్నాను, నా బ్రతుకు ఎలా ఉందో. అసూయని చంపుకొని ఏసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి పిల్లలు. జాగ్రత్త పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, మనం కయ్యనన్న గురించి ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాం కదా, గుర్తుంది కదా? మన హృదయంలో ఏసైకి ఇష్టం లేని ఏమున్నా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఏసై మనల్ని బ్లెస్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాంలో చాలా విషయాలను మనం నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్.
మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకి రాబోతున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.